తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అయితే ఈసారి గడిచిన 8 సీజన్స్ కన్నా ఈ సీజన్ చాలా హాట్గా మూవీ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని దాదాపుగా 20 మందితో చాలా డిఫరెంట్గా జరగబోతుంది. ఇక ఈ సీజన్ రాబోయే సెలబ్రిటీల లిస్ట్ ఇప్పటికే బయటికి వచ్చేసింది. అలాగే మొదటిసారి దాదాపు 9 మంది కామన్ మ్యాన్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురాబోతుండగా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఇందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళను ఎలా సెలెక్ట్ చేశారు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటే ఏంటి, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు, ఈ సీజన్ ఎప్పటి నుండి మొదలవబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఈ బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ జూలై 16, 2017 స్టార్ట్ అవ్వగా ఆ సీజన్ ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా ఆ తర్వాత సీజన్ను నాని హోస్ట్ చేయగా ఇక సీజన్ 3 నుండి ఇప్పటి వరకు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికి మొత్తం 8 సీజన్స్ జరగగా బిగ్ బాస్ యూనిట్ వీట్ కోసం సెలబ్రిటీలను, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లను, జబర్దస్త్ ఆర్టిస్టులను తీసుకొని అప్పుడప్పుడు కొంతమంది కామన్ మ్యాన్స్ని కూడా తీసుకుంటారు. ఇక ఇప్పుడు జరగబోయే సీజన్ 9 కోసం కూడా బిగ్ బాస్ టీమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతిసారి ఏదో ఒక కొత్త విధానాన్ని కూడా అమలు చేసే బిగ్ బాస్ టీమ్ ఈసారి సీజన్ కోసం 20 మంది కంటెస్టెంట్స్ని తీసుకువస్తుండగా వారిలో 9 మంది సామాన్య ప్రజలను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికోసం బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్స్ని కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు రీసెంట్గానే బయటకు విడుదల చేసింది. అయితే ఇందులో మొత్తంగా 5 రౌండ్స్ ఉండబోతున్నాయి. మొదటి రౌండ్లో భాగంగా ఎవరైతే బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తమ డీటెయిల్స్ని చెప్తూ ఒక 3 మినిట్స్ వీడియోని రికార్డ్ చేసి దాన్ని మీ డీటెయిల్స్తో సహా బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో అప్లోడ్ చేయాలి. అలాగని ఆ వీడియోలో ఏది పడితే అది చెప్పకూడదు. జస్ట్ మీరు ఎవరు, మీరేం చేస్తారో అని అర్థమయ్యేటట్టు చెప్తే చాలు. అలా కాకుండా రీల్స్లో చేసినట్లు చేసి వీడియో పెడితే పక్కకెళ్ళి ఆడుకోమంటారు. వన్స్ మీరు ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్లో మీకు ఒక టెలిఫోన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో కూడా సెలెక్ట్ అయితే అప్పటిదాకా సెలెక్ట్ అయిన అందరితో కలిసి గ్రూప్ డిస్కషన్స్ ఉంటుంది. ఇక 4వ రౌండ్లో అప్పటి వరకు సెలెక్ట్ అయిన ఒక్కొక్కరిని బిగ్ బాస్ టీం నుండి ఒక 4 ఇంటర్వ్యూ చేస్తారు. అలా 5వ రౌండ్కి మొత్తం 30 మంది కంటెస్టెంట్స్ని రెడీ చేస్తారు. ఇక అప్పుడే వాళ్ళతో 5వ రౌండ్ మొదలు పెడతారు. అయితే ఈ 5వ రౌండ్ని బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో ఒక 10 ఎపిసోడ్స్ రూపంలో టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇక ఈ 10 ఎపిసోడ్లో ఆ 30 మందితో రకరకాల టాస్క్ చేయించి వారిలో కొంతమందిని బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసి మరికొంతమందిని ఓటింగ్ రూపంలో సెలెక్ట్ చేస్తారు. అలా వీళ్ళందరిలో నుండి 3 నుండి 9 మంది కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తారు. అయితే ఇలా ఎప్పుడైనా జరిగిందా అంటే మన సౌత్ ఇండియా బిగ్ బాస్ షోలో జరగలేదు, కానీ హిందీ బిగ్ బాస్ షోలో ఒకసారి జరిగింది. అలాగే ఆ సీజన్ విన్నర్ కూడా ఒక కామన్ మ్యానే. దాంతో ఇప్పుడు ఇదే స్ట్రాటజీని బిగ్ బాస్ సీజన్ 9 రూపంలో మన తెలుగులో కూడా పరిచయం చేయబోతున్నారు. ఇక చూడాలి మరి ఈ సీజన్లో ఎలాంటి వాళ్ళు రాబోతున్నారు. ఇక వీళ్ళను పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 9లోకి రాబోతున్న సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళే అని ఇప్పుడు ఒక లిస్ట్ ఆన్లైన్లో తెగ హల్చల్ చేస్తుంది. అయితే వీళ్ళలో నుండే ఒక 10 మంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారట. ఇక ఇది కన్ఫర్మ్ అని కొందరు అంటున్నారు. అయితే అసలు వీళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. లిస్ట్లో మొదట వినిపిస్తున్న పేరు తేజస్విని గౌడ్. కోయిలమ్మ సీరియల్లో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది తేజస్విని. ఈమె బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అప్ అమర్దీప్ భార్య. వీరిద్దరు కలిసి డాన్స్ బేబీ డాన్స్ అనే రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత కల్పిక గణేష్. రీసెంట్ గానే ఒక పబ్ దగ్గర నానా గొడవ చేసి వార్తల్లో నిలిచిన కల్పిక కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి నోటబుల్ యాక్టర్ గానే పేరు తెచ్చుకుంది. ఇక నెక్స్ట్ అలేఖ్య చిట్టి పికిల్స్తో ఓ రేంజ్లో మారుమోగిపోయి ఎప్పుడు చూసినా హాట్గా రీల్స్ చేస్తూ మా పచ్చలను కొనండి అని పబ్లిసిటీ చేసిన రమ్య మోక్ష. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో ప్రతిసారి జబర్దస్త్ ఆర్టిస్టులను తేవడం కామనే కాబట్టి ఈసారి జబర్దస్త్ రీసెంట్ సెన్సేషన్ ఇమాన్యుయల్, శ్రీ సత్య, రాకింగ్ రాకేష్, యాదమరాజుల పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత నా పేరు మీనాక్షి సీరియల్తో మంచి పేరు తెచ్చుకున్న నవ్యస్వామి పేరు కూడా ఈ లిస్ట్లో వినిపిస్తుంది. అలాగే ఒకప్పుడు తూనీగా కేరింత సినిమాల్లో మన ముందుకు వచ్చిన ప్రముఖ నిర్మాత ఎస్ఎం రాజు కొడుకు సుమంత్ అశ్విన్ పేరు కూడా ఈ లిస్ట్లో గట్టిగా వినిపిస్తుంది. ఇక కన్నడ హాట్ బ్యూటీ జ్యోతిరాయ్ పేరు కూడా ఈ లిస్ట్లో వినిపిస్తుంది. అలాగే ముఖేష్ గౌడ్, ఓల్డ్ సినిమా ఆర్టిస్ట్ అండ్ ఇప్పుడు సీరియల్స్లో బిజీ అయిన సాయి కిరణ్, ఆర్జే రాజ్, మోడల్ అండ్ యాక్టర్ అయిన డెబ్జానీ, జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ మధ్య క్రికెట్ బెట్టింగ్ స్కామ్లో ఇరుక్కున్న హాట్ బ్యూటీ రీతు చౌదరి, దీపిక, చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలో సీరియల్స్ చేసిన హారిక,
సీరియల్ ఆర్టిస్ట్ ఏకనాథ్ పేర్లు కూడా ఈ లిస్ట్లో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే గత సీజన్ ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చేయకపోవడంతో ఈ సీజన్తో మళ్ళీ అందరినీ ఆకట్టుకోవాలని దాదాపు ప్రతి ఇంట్లో సీరియల్స్ జబర్దస్త్ చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది సీరియల్స్ ఆర్టిస్టులను జబర్దస్త్లో చేసిన వాళ్ళను తీసుకుంటున్నట్లుగా మనకు ఈ లిస్ట్లో కనబడుతుంది. అలాగే ఈసారి మిగిలిన సీజన్స్ కన్నా కొంచెం హాట్గానే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే రీతు చౌదరి, జ్యోతి రాయ్, దేవ్జాని, నవ్య స్వామిలను తీసుకొని ఈ సీజన్ని మరింత హాట్గా మార్చబోతున్నట్లుగా సమాచారం. అలాగే కామన్ మ్యాన్స్ కూడా ఈ సీజన్లో ఉండడంతో ఈసారి జరగబోయే సీజన్ డిఫరెంట్ టాస్క్లతో మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక ఆన్లైన్లో దొరికిన సమాచారం ప్రకారం ఈ బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ మొదటి వారం నుండి స్టార్ట్ అవబోతుంది. ఈ సీజన్ అయినా బాగా జరుగుతుందో లేదో చూడాలి మరి. అలాగే లీక్ అయిన లిస్ట్లో ఉన్న వాళ్ళే ఈ సీజన్లో మనకు కనిపిస్తారో లేక ఈ లిస్ట్ మారుతుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.